వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రస్తుత ప్రపంచంలో విజయం అంటే ఎన్ని బిలియన్ డాలర్లు సంపాదించావో కాదు, ఎంతమందిని నమ్మకంగా నడిపించావో, నీ వల్ల ఎన్ని హృదయాలు సంతోషం పొందాయో అదే నిజమైన విజయ పరిణామం. ప్రపంచం గౌరవించేటువంటి లెజెండ్, కలియుగ కాలజ్ఞాని బ్రహ్మంగారు వారెన్ బఫెట్ 2025లో తన 95 ఏళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తూ నేను బిజినెస్ నేర్పలేదు, జీవితం నేర్పించాను అన్నట్లుగా చేసిన ప్రసంగం ప్రపంచానికి మళ్లీ ఒక పాఠశాల అయింది. సత్యానికి ముందు ఏమీ ఉండదు. మీరు ఎంత తెలివిగా ఉన్నారో కాదు, మీ మీద ఎవరు నమ్మకం కలిగారు అదే మీ విలువ అన్నాడు బఫెట్. బెర్క్షైర్ హాత్ వేలో ఉన్న కోట్ల రూపాయల బ్యాలెన్స్ షీట్ చూసి గర్వపడే ఆయన మానవ సంబంధాలలో కూడా నిజాయితీనే ప్రధాన మూలధనం అన్నారు. 2025లో కంపెనీ వద్ద ఉన్న $347 బిలియన్ నగదు గురించి మాట్లాడుతూ ఆపర్చునిటీ నాక్స్ సాఫ్ట్లీ, ఓపెన్ ఇట్ ఫాస్ట్ అంటే అవకాశం సున్నితంగా తలుపు తడుతుంది, గుర్తించిన వెంటనే ఆలస్యం చెయ్యొద్దు, స్పష్టంగా చెప్పాలి అంటే జీవితంలో ఎప్పుడైనా మంచి అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి చూద్దాంలే అని వదిలేస్తే అదే మన అతిపెద్ద నష్టం అవుతుందని చెబుతాడు బఫెట్. ట్రేడ్ షుడ్ నాట్ బి ఏ వెపన్ అంటే వ్యాపారం ఆయుధం కాదు, యుద్ధం అంతకంటే కాదు, మరొక దేశాన్ని ఆర్థిక బలం లేదా ఆయుధ బలంతో జయించడానికి కాదు, కలిసి ఎదగడానికి వేదికలో ఉపయోగించుకోవాలి. ఈ మాటలో ఎంతో మానవత ఉంది. ఇతరులను కిందికి లాగడం, దించటం అనేది పోటీయే కాదు, వారితో కలిసి ఎగిరే జట్టు కావాలి. నేను తప్పులు చేశాను, కానీ వాటి నుండి ఎక్కువ నేర్చుకున్నాను. తప్పులు చేయడం కాదు, వాటిని నిజాయితీగా ఒప్పుకోవడం, అదే అసలైన నాయకత్వం. లీడర్ అంటే తప్పులను దాచేవాడు కాదు, తప్పుల నుండి నేర్చుకునేవాడు. బఫెట్ తన చివరి దశలో చెప్పిన గొప్ప సత్యం, మీ చుట్టూ ఉన్నవాళ్లు మంచివారైతే మీరు కూడా మంచివారవుతారు. ఎందుకంటే సానుకూలత కూడా చక్రవడ్డీ లాంటిదే, ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతుంది, చివరికి జీవితం మొత్తం కూడా వెలుగులా మారుతుంది. వారెన్ బఫెట్ గారి మాటల్లో నిజాయితీ మొదటి మూలధనమైతే ఆయన జీవితం చెప్పేది ఇంకో గొప్ప పాఠం. పుస్తకం చదవడం ఆపొద్దు, ప్రతిరోజు ఏదో ఒక కొత్తది నేర్చుకో. 1951లో నెబ్రాస్కా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన గ్రహించిన పాఠం, విద్య అంటే డిగ్రీ కాదు, ఆసక్తి. చనిపోయిన వారితో కూడా కలిసి భోజనం చేసేంతగా నేర్చుకోండి వారి పుస్తకాల ద్వారా అని. పుస్తకం చేతిలో ఉంటే ఏ మహానుభావుడితోనైనా మనం మాట్లాడగలం. ఇదే వారెన్ బఫెట్ నేర్పిన జీవన సత్యం. జీవితంలో ఎక్కడైనా వెనక్కి చూస్తున్నప్పుడు ఫలితాల గురించి కాదు, మీ ఎంపికల గురించి గర్వపడేలా గడపండి. వారెన్ బఫెట్ డబ్బుతో కాదు, నిజాయితీతో ప్రపంచాన్ని గెలిచిన మనిషి. జీవితంలో అసలైన విజయానికి నిర్వచనం ఏమిటి అని అడిగితే, నా 95 ఏళ్ల జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో అసలైన విజయం ఏమిటి అంటే ఎంత డబ్బు సంపాదిస్తున్నావో కాదు, ఎంతమందిని సంతోషపెట్టావు అన్నదే అసలైన విజయం అన్నారు. జీవితం గురించి వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాటలు మొత్తం ప్రపంచ ఆర్థిక రంగానికి షాక్. సంపదను లెక్కించడం మొదలు పెడితే జీవితకాలం సరిపోనంత సిరి సంపదలు సంపాదించిన వారిని చూశాను. అలాగే ఎంతో ప్రతిభ, ప్రజ్ఞాపాఠవాలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిని కూడా చాలా మందినే చూశాను. కానీ వారందరిలో ఏదో వెలితి, అసంతృప్తి వారి చివరి రోజుల్లో దహించి వేస్తున్నట్లుగా వారే స్వయంగా చెబితే విన్నాను, కళ్ళారా చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఉన్న నలుగురి ప్రేమను పొందలేని జీవితం ఎంత గొప్పదైనా కూడా అది వట్టి డొల్ల కిందే లెక్క.